డ్రైవర్లకు అందరికీ నమస్తే. సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున డ్రైవర్ జోడో యాత్ర అని అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నాం. ఈరోజు నంద్యాల జిల్లా ట్యాబ్లీకి రావడం జరిగింది. మళ్ళీ మేము వచ్చే విషయము వెంకటేష్ అన్న గారికి తెలపచ్చాం. వెంటనే వెంకటేష్ అన్న ఇక్కడ ఉన్న డ్రైవర్ అన్నలతో అందరితో కలిసి మాట్లాడి ఇలా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ వాళ్ళు డ్రైవర్ జోడో యాత్ర అంటూ చేసుకుంటా మన ఊరు కూడా వస్తున్నారు, అందరు రాండి అని చెప్తే ఇంతమంది మన డ్రైవర్ అన్నలు వచ్చారు. వచ్చిన ప్రతి డ్రైవర్ అన్నకి అలాగే వాళ్ళకి ఇక్కడ మా కోసం ఆపిన వెంకటేష్ అన్న గారికి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అన్న. మళ్ళీ డ్రైవర్ జోడో యాత్ర ఎందుకు చేస్తున్నామంటే మేము భారతదేశంలో డ్రైవర్లు అందరం దాదాపుగా 25,000 కోట్ల జనాభా డ్రైవర్లు ఉన్నాం. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల మంది డ్రైవర్లు ఉన్నాం. మేము డ్రైవర్లము ప్రజలకి, అధికారులకి, రాజకీయ నాయకులకి సేవలు అందిస్తున్నాము. అలాగే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఎంతో ఆదాయం తెస్తున్నాం. మళ్ళీ ఇంత గొప్ప వ్యక్తికి డ్రైవర్ కంటూ గుర్తింపు లేదు. ఈ డ్రైవర్కి గుర్తింపు అనేది లేదు. మళ్ళీ ప్రజలు మా సేవలు పొందుతున్నారు, అధికారులు మా సేవలు పొందుతున్నారు డ్రైవర్లది. మరి రాజకీయ నాయకులు కూడా ఈరోజు ఎక్కడైనా తిరగాలంటే దానికి కారణం మేమే డ్రైవర్లు. మేము ఊరికే తిప్పుతున్నామా, ఊరికే సేవనే చేస్తున్నామంటే ఈరోజు 3వ స్థానంలో ఉన్నాం ప్రభుత్వాలకి ఆదాయం తెచ్చే దాంట్లో. మళ్ళీ ఇటువంటి డ్రైవర్కి గుర్తింపు అనేది లేదు. ఈ వీడియో ముఖాంతరం తెలియజేయాలనుకుంటున్నాను. చాలా డేలు పెట్టారు మాకు. ఆ డేల గురించి వ్యతిరేకం ఏం కాదు. మళ్ళీ మేము కూడా ఇన్ని సేవలు అందిస్తున్నాం కదా, మాకు కూడా ఒక డే, అది డ్రైవర్ డే అని ఇవ్వండి. అది క్యాలెండర్ రూపంలో వచ్చే విధంగా అధికారికంగా ప్రకటించండి. మళ్ళీ చాక్లెట్ డేలు అంట, ఫ్లవర్స్ డేస్ అంట, లవర్స్ డే అంట, మమ్మీ డే, టీచర్ డే, డాక్టర్ డే, డాడీ డే, ఎన్నో డేలు ఉన్నాయి. మళ్ళీ డ్రైవర్ డే ఇస్తే ఏంటి నష్టం? ఇంత సేవ చేసే డ్రైవర్కి గుర్తించరా? అతని సేవని గుర్తించి అది ఇవ్వచ్చు కదా, అది ఇవ్వాలని. అలాగే ప్రభుత్వానికి ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ అనుకోండి, లేకుంటే డిమాండ్ అనుకోండి, లైసెన్స్ ఆధారంగా బతికే ప్రతి డ్రైవర్కి ప్రమాదవశాత్తు చనిపోతే యాక్సిడెంట్ అయ్యి అతను ఒక కుటుంబానికి 10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, 10 లక్షలు కేంద్ర ప్రభుత్వం, మొత్తం కలిసి 20 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేయాలి. అలాగే యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న డ్రైవర్లకి